తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం దిగ్విజయంగా అద్భుతాలు సాధించడం జరిగింది. అదేవిధంగా మరి మన ప్రియతమ వ్యవసాయ శాఖ మంత్రి మరియు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సంవత్సర కాలంలో ఎంతో మంచి ఫలితాలు సాధించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున. ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలు చూసినాం మనం. గతంలో ప్రభుత్వం రైతులను మోసం చేసింది, రైతులను బేడి చరిత్రలు తేలిపోయిన చరిత్ర గత టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం ఏర్పడే సంవత్సర కాలంలో రైతు రుణమాఫీ కావచ్చు, దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయటువంటి సువర్ణ అధ్యాయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రైతులకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని రైతు రుణమాఫీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి చరిత్రలో ఒక చరిత్ర సృష్టించిందని చెప్పేసి మా మార్కెట్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులు పట్టినటువంటి వరి పంటకు సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం ద్వారా రైతుల కళలో వెలుగునింపినటువంటి చరిత్ర ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా మిగిలినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో వారికి కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టు ఈ నెల 30వ తేదీన మరి రైతు సదస్సులో అవి కూడా ఖాతాలో మనకు జమ అయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో మన రైతు ప్రభుత్వం నడుస్తా ఉంది. రైతులు రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశము. ఎన్నికల ఎన్నికల్లో ఆలోచన మేరకు అన్ని విధాలుగా రైతులకు మరి రద్దు చేయడం అనేక పథకాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడతా ఉన్నారు. రైతు బంధు కూడా జనవరి సంక్రాంతిలో కూడా రైతు బంధు ఏకకాలంలో ఒకే దఫాలో వేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే రైతు పండించినటువంటి ప్రతి పంటకు మద్దతు ధర ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశము. 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా అనేక గ్యారంటీ పథకాలను అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఎందుకంటే మహాలక్ష్మి కావచ్చు, మరి విద్యుత్ ఛార్జీల విషయం గృహజ్యోతి కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, మిగతా పథకాలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. మిగతా గ్యారంటీ కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కానీ ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు పాలించినటువంటి సంవత్సరాల కాలంలో అనేక అబద్దాలు చెప్పి ఆడగట్టి మోసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల గురి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మరి అదే తెలంగాణ రాష్ట్రాన్ని మరి బంగారు తెలంగాణ దిశ మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని చూసి ఓర్వలేక ప్రభుత్వం ఏర్పడిన గంటల నుంచే ఈ రోజు ఇప్పటి వరకు సంవత్సర కాలంలో అనేక బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విద్యార్థులకు మరి హాస్టల్లో పెంచాల పెంపు విషయం కావచ్చు, రైతులకు రుణమాఫీ మరి బోనస్ విషయమే కావచ్చు, మహిళలకు మహారాష్ట్ర పథకంతో పాటు మరి అనేక డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా అనేక రంగాల్లో మరి మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులకు మా వ్యవసాయ మార్కెట్ బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇకనైనా మీరు బురదలే నాయకులు మారండి, ప్రభుత్వానికి సహకరించండి, ప్రభుత్వంలో భాగస్వాములు కండి. ప్రజాప్రభుత్వం ఈ 1 సంవత్సరమే కాదు, ఇంకొక 50 ఏళ్ల కాలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా సరే గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కు నూతన మార్కెట్ కూడా రాబోతా ఉంది. అది కూడా తుది దశలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మన గౌరవ వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో రాబోయే రోజుల్లో మరి కోయడ ప్రాంతంలో పెద్ద ఎత్తున మరి మార్కెట్ రాబోతా ఉంది. వారికి మా మార్కెట్ తరఫున రుణపడి ఉంటాం, రైతుల పక్షాన రుణపడి ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తూ ఏది ఏమైనా సరే రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. రేపు మరి మహబూబ్నగర్ నియోజకవర్గంలో మరి అమిస్తాన్పూర్ లో రైతు సదస్సులో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నాడు. మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర ఆదేశాల మేరకు రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాలతో పాటు లక్షలాది మంది రైతులు ఆ రైతుల్లో పాల్గొని విజయవంతం చేసి రైతు ప్రభుత్వానికి తోడ్పాటు అందిద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.